హారర్ ఛానల్లో వస్తున్న సినిమాలను చూడడానికి చాలా మంది ప్రేక్షకులు ఉత్సాహం చూపిస్తుంటారు. వీటిని చూడటానికి భాష కూడా అవసరం ఉండదు. ఏ భాషలో ఉన్నా వాటిని చూస్తూ థ్రిల్ అవుతుంటారు. రీసెంట్ గా తెలుగులో వచ్చిన ఈ జానర్ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ స్టోరీ ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఒక బిల్డింగ్ లో జరుగుతుంది. ఇది అతీంద్రియ శక్తులతో కూడిన రివెంజ్ థ్రిల్లర్ గా గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఈ సినిమా పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అని వీడియోకి వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మెల్ బోర్న్ లోని బిల్డింగ్ ఎం లో నైట్ షిఫ్ట్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసే సుశాంత్ తన కళ్ళను సాకారం చేసుకోవడానికి కష్టపడుతుంటాడు. ఒక రాత్రి బిల్డింగ్ లో వింత శబ్దాలతో అతన్ని ఎవరో చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ భయంతో అతను శామ్ అనే ఒక డాక్టర్ ను సంప్రదిస్తాడు. ఈ సమయంలో వీళ్ళ మధ్య ప్రేమ మొదలవుతుంది. శామ్ సుశాంత్ తో కలిసి రహస్యాలను ఛేదించడానికి బిల్డింగ్ లోకి వస్తుంది. కానీ ఒక దుష్ట శక్తి శామ్ ను ఆవహిస్తుంది. శామ్ ను రక్షించడానికి ఈ బిల్డింగ్ గతాన్ని, ఒక ప్రతీకార ఆత్మ సీక్రెట్ గురించి సుశాంత్ తెలుసుకుంటాడు. ఇది ఒక పురాతన శాపంతో ముడిపడి ఉంటుంది. శామ్ ను రక్షించడానికి అతను ఈ శక్తితో నేరుగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఒక భయంకరమైన యాక్షన్ సీక్వెన్స్ లకు దారితీస్తుంది. సుశాంత్ శామ్ల మధ్య ప్రేమ ఈ పోరాటంలో ఒక ఆశా కిరణంగా నిలుస్తుంది. కానీ ఆత్మశక్తి వీళ్ళ బంధాన్ని పరీక్షిస్తుంది. క్లైమాక్స్ లో సుశాంత్ ఆత్మకు న్యాయం చేయడానికి ఒక కఠిన నిర్ణయం తీసుకుంటాడు. ఈ నిర్ణయం ఏమిటి? శామ్ ను వదిలి ఆత్మ వెళ్లిపోతుందా? ఈ ఆత్మ గతం ఏమిటి? ఈ స్టోరీ క్లైమాక్స్ ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాను చూసి తెలుసుకోండి. ఈ మూవీ పేరు వచ్చేసి గాడ్ రివెంజ్ ఫర్ లవ్. 2025లో విడుదలైన తెలుగు హారర్ థ్రిల్లర్ చిత్రం. 2025 ఫిబ్రవరి 28న థియేటర్లలో విడుదలై IMDbలో 7.3/10 రేటింగ్ సంపాదించింది. 121 నిమిషాల విడివి ఉన్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ డబ్బింగ్లతో అందుబాటులో ఉంది. మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.